అనేక సార్లు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేసుకుంటూ మెల్లమెల్ల నడుపుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ మధ్య వారం రోజుల క్రితం మరోసారి ఒక కట్టుకున్న ఇల్లును కూలగొట్టిన వాళ్ళు గవర్నమెంట్ కూలగొట్టలే. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గుండాలు 2 నెలల నుంచి వెళ్ళి ఇక్కడ చికెన్ తినుకుంటా మటన్ తినుకుంటా ఇలా బీర్లు తాక్కుంటా రోజు ఇక్కడ బెదిరించుడు, మీరు ఎన్నడుకున్నా కాల్ చేయాల్సిందే, మీరు ఎన్నడుకున్నా ఇక్కడ ఇల్లు కట్టుకోలేరు అని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 206 మందిని బెదిరించి ఆ జాగాలు కూడా కొనుక్కున్నాడు ఆయన. ఇలా 30,000కో 40,000కో గజం ఉంటే 5,000కో 10,000కో మనిషిని బట్టి కొంత కొనుక్కున్నాడు. ఇవాళ నిన్న ఈ బాధితులందరూ వచ్చి నారికి వచ్చి అయ్యా ఎంపీ గారు ఇట్లా జరుగుతూ ఉంది, పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరుగుతలేదు, కలెక్టరేట్లకు పోయినా న్యాయం జరుగుతలేదు, ఎవరు రిస్క్లోకి వస్తలేదు అని చెప్తే నేను వెంటనే రాచకొండ సిపి గారికి ఫోన్ చేసిన. అయ్యా మరి మీ ఇలాకాలో జరుగుతుందట, ఒకసారి మీరు ఎంక్వైరీ చేయించండి. కలెక్టర్ గారికి ఫోన్ చేసిన వెంటనే మీ రెవెన్యూ అధికారులు పంపించండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఉన్నది, మహిళలందరూ వచ్చిండ్రు, 200 మంది మహిళలు వచ్చిండ్రు అని చెప్పిన. కానీ వాళ్ళు మరి వచ్చిందా లేదా తెలియదు. నిన్న